నా తండ్రి వలన అధికారము పొందునట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసిన వానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. చదవమ్మా. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి తోతర సంఘములో దాచబడిన సత్యములను వచనం వెంబడి వచనం మాకు బోధిస్తూ ఉన్నావు తండ్రి. నానా, ఒక జై జీవితం నీ ప్రియబిడలు జీవిస్తే ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారో ఈ వాక్యం ద్వారా వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. చాలామంది రావాల్సిన వారు ఉన్నారు, వారు త్రోవలో ఉంటే త్వరగా తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన మర్మములను మా ముందు ఉంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇక్కడ అధికారం ఎవరిదంట? తండ్రిది. ఇక్కడ అంటున్నాడు, తండ్రి వలన అధికారము నేను పొంది. అంటే అధికారము తండ్రి కుమారునికి ఇచ్చాడు. అందుకే కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అని. ఇప్పుడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగేటట్టు, ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకునేటట్టు సమస్త అధికారము కుమారునికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ అధికారం మనం పొందుకోవాలంటే జయ జీవితం జీవించాలి. ఆయన భూమి మీదకి వచ్చి సర్వ మానవాళి రక్షణ కొరకు రక్షణ ప్రణాళిక సంపూర్తి చేసి 40 దినాలు చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచి 40 దినాలు శిష్యులకు కనబడి ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది అని చెప్తూ, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిష్యము ఇవ్వండి, నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనమని బోధించండి. చదవమ్మ, మత్తయి 28:18 నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇప్పుడు చాలా స్పష్టంగా ఇవ్వబడింది. ఏంటి? భూమి మీదను పరలోకమందును సర్వాధికారం. అంటే 3 లోకాలలో అధికారం కలిగిన ఏకైక వ్యక్తి, అటు పాతాళ లోకం, అటు పరలోకము కానీ భూమి మీద కానీ సర్వాధికారము తండ్రి దగ్గర పొందుకున్నాడు. ఎలాగా? జయించి. ఇక్కడ కూర్చున్న మనము కూడా జయించాలి. వేటిని జయించాలి? 1, పంచేంద్రియాలను జయించాలి. నేను చాలా దినాల క్రితం ఒక వర్తమానం చెప్తూ పరలోకంతో పోల్చుకొని సమరయ స్త్రీ గురించి మాట్లాడాను. ఏమని? సమరయ స్త్రీకి ఎంతమంది భర్తలు? 5. భర్త అంటే ఏంటమ్మా అర్థం? పరిపాలన చేసేవాడు, అధికారం చెలాయించేవాడు. 5 భర్తలను విడిచిపెట్టింది, ఇప్పుడు 6వ భర్త ఉన్నది అన్న. మీకు ఎంతమంది గుర్తుందో? 6వ భర్త ఎవరని చెప్పాను? ఒకప్పుడు యేసుని ఎరగక మునుపు మనము రక్షణ అనుభవం లేనప్పుడు ఈ పంచేంద్రియాలు మనల్ని పరిపాలన చేసే. ఇప్పుడు యేసుని రక్షకుడిగా స్వీకరించిన తర్వాత 6వ భర్తను విడిచిపెట్టలేదు. 6వ భర్త? ఆచార సంబంధ జీవితం అని చెప్పాను. ఇక్కడ కూర్చున్న మనం జయ జీవితం జీవించాలి. 1, పంచేంద్రియాలు అని అంటే ఏంటి? నీ కంటిని జయించాలి. ఈ కన్ను ఎప్పుడు కూడా మోహపు చూపు చూస్తుంది. అంటే మొట్టమొదట ఆది మనుష్యుడైన ఆదాం పాపంలో పడిపోవటానికి అవ్వ
నేత్రాశ. ఎప్పుడైతే తినకూడదు అన్న పండు చూచినప్పుడు ఆ కన్నులకు ఎలా కనిపించింది? అందంగా కనిపించింది. అంటే భక్తుడైన దావీదు కూడా ఒక మంచి భక్తి కలిగిన జీవితం, పరిశుద్ధ జీవితం జీవించాడు. కానీ ఒకరోజు సాయంకాల సమయం పొద్దుగుంకే వేళ ప్రార్థనలో గడపవలసిన దావీదు మేడ మీద ప్రచారాలు చేసి అటు ఇటు చూసి తొంగి చూశాడు. బెచ్చబాన స్నానం చేస్తున్నాడు. చూచాడు, పాపంలో పడ్డాడు. ఆదాము చూచింది, అవ్వ చూసింది, పాపంలో పడింది. ఇక్కడ కూర్చున్న మనము జయ జీవితం ఏంటి? అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో మత్తయి 6వ అధ్యాయం 22, 23 వచనాలలో దేహానికి దీపం కన్నే కనుక నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉంటుంది. అంటే మొట్టమొదట ఒక వ్యక్తి పాపం చూపు ధర పడుతూ ఉన్నాడు. అమ్మా, ఆకాను కూడా ఎలా పట్టాడు పాపంలో? యెహోషువ 7వ అధ్యాయం పట్టుకో అమ్మా. ఇక్కడ దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏమని? యెరికో పట్టణము శపించబడిన పట్టణం, అందులో ఏది ముట్టుకోవద్దు, వాటినన్నిటిని అగ్నితో కాల్చివే అని చెప్తే ఏం చేశాడు? బంగారాన్ని, షీనారు వస్త్రాలను చూచి ఆశించి ఇంట్లో పెట్టుకున్నాడు. చదవమ్మ, యెహోషువ 7వ అధ్యాయం 21వ వచనం. 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అమ్మ, మొట్టమొదట పాపం ఎలాగొచ్చింది? చూచి ఆశ వచ్చింది, తీసుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. ఏమైంది? కుటుంబం అంతా రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు. కనుక జయ జీవితం జీవించాలంటే పంచేంద్రియాలను నువ్వు జయించాలి. 2, కొంతమందికి నాలుక వారి స్వాధీనంలో ఉండదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన యాకోబు నాలుక గురించి ఒక అధ్యాయమే రాశాడండి. ఈ నాలుకని కనుక స్వాధీనపరుచుకుంటే అంట సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోవచ్చు. ఈ నాలుక పాపపు ప్రపంచం అని చెప్పాడు. అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న పాపం అంతా కూడా నాలుకలో ఉందట. అందుకే దేవుడు మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మ అగ్నిని పంపినప్పుడే ఎక్కడ దిగింది అగ్ని? నాలుక మీద. ఎందుకు? నాలుకను శుద్ధి చేస్తే శరీరం అంతా కూడా స్వాధీనపరచుకుంటా. చూడండి, కొంతమందికి నాలుక స్వాధీనంలో ఉండదు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతూ ఉంటారు. కనుక నాలుకను స్వాధీనంలో పెంచుకోవాలి. 3 ఏంటి? ముక్కు. చూడండి, కొన్నిసార్లు మనం ఈరోజు ఉపవాసం ఉందాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం అని తీర్మానం చేసుకుంటాం. అయితే బిర్యానీ, దమ్ బిర్యానీ వాసన వినిపిస్తూ ఉంటుంది. ముక్కు వాసన చూస్తుంది. ఏమంటుంది? వాళ్ళ ఈరోజు కాకపోతే రేపు ఉండొచ్చు ఉపవాసం, దమ్ బిర్యానీ చేశారు ఈరోజు, మంచి వాసన వస్తుంది, గుమ్మగుమ్మ తినేద్దాం అంటే ఏంటి? ఇప్పుడు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కులు అమ్ముకున్నాడు. ఎందుకమ్మా? అరణ్యంలో వేటాడొచ్చాడు, చిక్కుడుగాయలు కూర చేస్తుంది, గుమ్మగుమ్మ వాసన వస్తుంది. అమ్మ, ఒక పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను చచ్చిపోయేటట్టున్నాను, నా జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు, నువ్వు తీసుకో, ఆ చిక్కుడుగాయల కూర నాకు పెట్టి అన్న. చూడండి, వాసన చూసి చేసిన పని. ముక్కును జయించాలి. చెవులు, పనికి రాని బోధలన్నీ వింటాం, పనికి రాని మాటలు, ముసలమ్మ ముచ్చట్లు కూర్చుంటాం, వాళ్ళ మీద ఏళ్ళ మీద సాడీలు చెప్తాం. అబ్బో, ఎంత ఇంపుగా ఉంటుందంటే చాట్ అంత చేసుకుంటాం. చెవి ఎవరి గురించారో చెప్పుకో, వినాలి అంటే. వాక్యం వినాలనుకో
యెషయా ప్రవక్తే అంటున్నాడు ఏమని? వినినట్లు వినుబుద్ధి పుట్టించు. అంటే దేవుడే కనుక వినుబుద్ధి పుట్టించకపోతే మన చెవులు వినలేమండి. అందుకే యేసయ్య వాక్యం చెబుతూ ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో ప్రతి సంఘం తర్వాత చెప్తూ చివరికి ఏమంటాడు? చెవి గలవాడు ఆత్మ చెప్పు మాట వినుగాక. అంటే ఇక్కడ కూర్చుంటాం, వాక్యం వింటున్నట్టు నటిస్తాం, కానీ వినము. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. చెవిని స్వాధీనం పెట్టుకోవాలి. ఎందుకు? అంచె దినములో దురద చెవులు గలవారు హితబోధను సహించరట. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, దేవుని వాక్యం. ఇది వినరంట. ఏంటి? సినిమాలు, సీరియల్స్, పనికిరాని మాటలు ఇవన్నీ వింటాం. ఈ చెవిని జయించాలి. ఇంకేంటి? శరీరం. ఈ శరీరం ఎప్పుడు కూడా, అమ్మ మీకు చెప్పాను, శరీరానికి 3 గుణాలు, ప్రాణానికి 3 గుణాలు, ఆత్మకు 3 గుణాలు. గుర్తుంది కదా? గుర్తున్నాళ్ళు తప్పాల. శరీరానికి 3 గుణాలు అంటే ఏంటి? ఎప్పుడు కూడా శరీరము ఈ 3 గుణాలలోనే లీనమైపోతూ దాంతోనే నడుస్తూ ఉంటుంది. ప్రాణం ఎప్పుడు కూడా ప్రాణానికి ఉండే 3 గుణాలు. అయితే ఈ శరీరము ప్రాణము ఆత్మతో ఏకీభవించదు. కనుక ఆత్మ దాస్యత్వంలోకి వెళ్ళిపోయింది. శరీరానికి జరిగే క్రియలు, ప్రాణానికి జరిగే క్రియలు నిత్యము జరుగుతుండట బట్టి ఆత్మలో జరిగేటటువంటి కార్యాలు జరగటోలే. శరీరానికి ఉండే గుణాలు ఏంటి అమ్మా? ఏంటి శరీరానికి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ప్రాణానికి ఉండే గుణాలు ఏంటి? లూకా 12:19 ఉంది కదా, ధనవంతుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు. ప్రాణానికి కూడా 3 గుణాలు, ఆత్మకు 3 గుణాలు ఉన్నాయి. ఎక్కడ? రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నది. రోమన్స్ 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ శరీరం ఎప్పుడు కూడా ఏంటి? నీకు చెప్పాను, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అంటే ఏంటి? గర్వం. చూడండి, మొట్టమొదట ఆదా మొబల పడిపోవటానికి ఈ పండు తింటే ఏమన్నాడు? దేవదూతల వలె ఉంటారు. అమ్మా, దేవుడు గర్వాంధులను అణిచివేస్తాడు. గర్వం కలిగిన వారితో ఎప్పుడు మాట్లాడతాడో తెలుసా? తీర్పు దినాన్ని. ఆయన అందుకనే నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఉంటుంది. జీవపు డంబం అంటే ఏంటి? కొంతమంది చూడండి, నేను ఎంత చదువులు చదువుకున్నానో తెలుసా? నా జీవితం ఎంతో తెలుసా? కొందరికి వారు కొన్న ధనాన్ని బట్టి గర్వం, కొందరికి వారి కులాన్ని బట్టి గర్వం, కొందరికి వారి మతాన్ని బట్టి గర్వం, కొందరికి వారి అధికారాన్ని బట్టి గర్వం. కనుక ఒక మనుష్యుడు జయించాలి, వీటినన్నిటినీ జయించాలి. నీ శరీరంలో ఉన్న పంచేంద్రియాలను జయించాలి, లోకాలను జయించాలి, సాతానును జయించాలి. సాతాను ఎప్పుడు కూడా, ఇప్పుడు బైబిల్ స్టడీకి వస్తున్నప్పుడు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, స్నేహితులు వచ్చారనుకో, సాతాను ఏమంటది? ప్రతి వారం వినేదే కదా, స్నేహితుడు మళ్ళీ వస్తాడా, ఈరోజు మానేలే బైబిల్ స్టడీ, మన రిలేషన్స్ వచ్చారు ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగకుండా, ఆత్మ సంబంధమైన కార్యాలలో అభివృద్ధి చెందకుండా సాతాను నిన్ను అణిచివేయాలని చూస్తాడు.
దేవుని దగ్గరికి రానివ్వదు. కనుక సాతానును జయించాలి. చాలా కొంతమందికి నేను ఒకప్పుడు నేను యవన కాలంలో ఉన్నటప్పుడు బాగా గుర్తు, మమ్మీ డాడీ వచ్చారంటుకో వాళ్ళ ఇంటికి, చర్చ్ మానేశారు. ఎందుకు? ఒక ఆమె తెలుసులేండి, వంట వండాలి వాళ్ళ మమ్మీ డాడీకి, నాన్ వెజ్. చూడండి, దూరం నుండి మమ్మీ డాడీ వచ్చిందని ఆదివారం చర్చికే మానేస్తున్నారు. సైతాన్ మందిరానికి రాకుండా, వాక్యాన్ని విననివ్వకుండా ఆటంకపరుస్తుంది. సాతానును జయించాలి. ఇంకేంటి? సాతాను ఎలా జయిస్తారు? ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనములో, గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించితిరి. చదవమ్మా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. చాలు. వారిని అంటే అపవాదిని. ఇక్కడ కూర్చున్న మనం నీ శరీరాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, లోకాన్ని జయించాలి. జయిస్తూ అక్కడ ఏమన్నాడు? జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి. అంతం వరకు అంటే యేసయ్య రాకడ వరకు, లేక మన మరణము వరకు. ఏంటి? ఈరోజు చేసిన క్రియ రేపు చేయకుండా ఉంటానంటే కుదరదు. ఇక్కడ రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా జీవో అంటే ఏంటో తెలుసండి? గవర్నమెంట్ ఆర్డర్. ఇక్కడ గాడ్స్ ఆర్డర్. మత్తయి 28:19-20 ఏంటి? మీరు వెళ్ళండి, సకల జనులను శిష్యులుగా చేయండి. అంటే సువార్తను ప్రకటించాలి. ఆయన రాజ్యం మీద నువ్వు అధికారం పొందుకోవాలనంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి, ఆయన కట్టడలను నెరవేర్చాలి. నిజ దేవుణ్ణి ఎరగక, సజీవుడైన దేవుణ్ణి తెలియక అనేకులు దేవుని కాని వ్యక్తులను ఆరాధిస్తూ ఉంటే, సత్య దేవుడైన నిజ దేవుడైన ఈ సువార్తను ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపించి పరలోక రాజ్యానికి తీసుకొని రావాలి. అందుకే భక్తుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ సువార్త నిజ దేవుణ్ణి దగ్గరికి నడిపించే శక్తి సువార్తకున్నది. సువార్తే కనుక లేకపోతే ఇక్కడ కూర్చున్న మనం నిజ దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళం కా. ఒకప్పుడు మనము కూడా దేవుని ఎరగని వారమే. అయితే ఈ సువార్త వినటం వలన నిజ దేవుణ్ణి తెలుసుకొని నిజ దేవుని దగ్గరకు వచ్చాము. ఇప్పుడు అంతము వరకు ఆయన క్రియలు అంటే సువార్తను ప్రకటించి రక్షణలోకి నడిపించాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చొని మీరు అంతమందిని రక్షించారు. చూడండి, సురేష్ ఒక ఆత్మను తీసుకొచ్చాడు. మీరు తప్పగలరు ఎవరైనా? కనీసం నేను ప్రతి బైబిల్ స్టడీకి చెప్తా, అమ్మా వేరప్పుడు ఆదివారం అంటే వాళ్ళకి చర్చిలు ఉంటాయి. ఈరోజు చర్చ్ ఉంటుందా? ఒక్కసారి వచ్చి వినండి ప్రకటన గ్రంథం. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, 7 సంఘాల గురించి ఒక వారంలో చెప్పేస్తా. ఒక్కొక్క సంఘం ఒక వారం. ఎన్ని వారాలు చెప్తున్నా అంటే లోతుగా నడిపిస్తున్నా. ఒక్కసారి వచ్చి వినండి, నచ్చకపోతే వెళ్ళండి, మళ్ళీ పిలవం. కానీ నేను చెప్తున్నారా? ఎందుకు? భారం లేదు మీకు. ఆయన క్రియలు అంతము వరకు చేయాలి, సువార్తను ప్రకటించాలి. సువార్త ద్వారా రక్షణలోనికి నడిపించిన వ్యక్తులకు 4 క్రియలు చేయమని చెప్పాడు. ఏంటది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనములో, మీరందరూ అపోస్తుల బోధయందు, సావాసమయందు, ప్రార్థన చేయుటయందు, రొట్టె విరుచుటయందు ఏమన్నాడు? ఎడతెగక. అంటే ఏంటి? నీ మరణ పర్యంతం లేక ఆయన రాకడ వరకు ఈ క్రియలు అంతము వరకు చెయ్యాలి. యేసయ్య రాకడ వరకు చెయ్యాలి. ఏంటి చేయాలి? బోధించాలి వాక్యం.
ఎందుకు? బోధ ఒక వ్యక్తి యొక్క బాధను తీర్చేది. అసమాధానంతో ఉన్న వ్యక్తి బోధన విన్నప్పుడు అసమాధానం పోయి సమాధానం వస్తారు. పాతాళానికి నడిపించబడుతున్న వ్యక్తి దేవుని వాక్యము విన్నప్పుడు ఆ వాక్యములో నిత్య జీవం ఉన్నది. చదవమ్మ, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో. ఇక్కడ యేసుక్రీస్తు దగ్గర 70 మంది శిష్యులుంటే, నా శరీరము తినండి, నా రక్తము తాగండి, నా శరీరము తిని నా రక్తము తాగవాడు నిత్య జీవము కలవాడు, వాడు చనిపోయిన తిరిగి బతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. అంటే ఆత్మీయ అర్థము తెలుసుకోలేక ఇదేదో కఠినంగా ఉంది ఈ బోధ అని అందరూ వెళ్ళిపోయారు విడిచిపెట్టి. ఇప్పుడు పేతురు దగ్గరికి వచ్చి పేతురు, అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్తావా అంటే ఏమన్నాడు? ప్రభువా, ఎక్కడికి వెళతాము? నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉన్నవి. చదవమ్మా. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. అమ్మా, బోధలో ఏముంది? నిత్య జీవం ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు 119 సంకీర్తన 25వ చరణంలో, నా ప్రాణం మంటిని ఎత్తుకొని ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. అంటే ఆత్మలో చచ్చిన వ్యక్తిని బ్రతికించే శక్తి వాక్యమునకున్నది. ప్రవక్త అయిన హెజ్కేలుతో ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి గొప్ప సైన్యంగా మార్చబట్టానికి ఏమన్నాడు? ప్రవచనం ఎత్తి మాట్లాడు. అంటే వాక్యము ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా మొట్టమొదట ఆదాము అవ్వను మట్టితో చేశాడు. జీవం ఉందా? నీ వాక్యము వెల్లటి ఎక్కడ తోడనే వెలుగు కలిగెను అని ఉంది. అంటే నీలో ఉన్న పాపపు చీకటి పారదోలేది వాక్యం. ఈ వాక్యం బోధించాలి అంతము వరకు. ఇంకేముంది వాక్యములో? పరలోకానికి వెళ్ళే మార్గం ఉంది. యోహాను దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిసం తీసుకోవటానికి వస్తున్నప్పుడు శిష్యులకు పరిచయం చేస్తున్నాడు. ఏమని? లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు అంతవరకు యోహాను దగ్గర ఉన్న శిష్యులు, మేము వెంబడించవచ్చా అంటే వెంబడించండి అని. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత శిష్యులు ఏమని అడుగుతున్నారో తెలుసా? యేసుని వెంబడించండి. రబ్బోని, నీ కాపురం ఎక్కడ ఉంది? రబ్బోని అంటే అర్థం బోధకుడా, నీ కాపురం ఎక్కడా? ఆ పరలోక కాపురానికి అడ్రస్ చెప్పేది, పరలోక కాపురాన్ని నడిపించేది బోధ. అంతం వరకు చెయ్యాలి. ఇంకేంటి? సావాసం. అమ్మ, సావాసం లేకపోతే మేము కూడా పడిపోతాం. సేవకులైన సావాసము ఆయన రాకడ సమీపిస్తున్న కొలది ఇంకా ఎక్కువగా కూడుకొనండి. సంసోను పాపంలో పడటానికి కారణం దేవుని బిడ్డల సావాసాన్ని విడిచిపెట్టి ఫిలిస్తీయులతో స్నేహం చేశాడు, డెలీలాతో. కనుక ఏమైంది? ఆత్మను పోగొట్టుకున్నాడు. దేమా కూడా పౌలును విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి విడిచి వెళ్ళే. పేతురు కూడా పొంగటానికి కారణం అపోస్తలుల గుంపులో ఉండవలసినది అపహాసకుల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అప్పుడే కదా చలిమంట కాస్తూ ఉంటే ఈయన కూడా గలిలయనైన నజరేయుడైన యేసుతో ఉన్నవాడే అంటే ఏమన్నాడు? అనెవరో నాకు తెలియదు. ఎందుకు బంకాడు? పరిశుద్ధుల గుంపులో ఉంటే, అపోస్తలుల సావాసంలో ఉంటే బొంకుండేవాడు కాదు. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు ఏమని? అపహాసకుల కూర్చుండ చోటు కూర్చుండక, దుష్టుల మార్గమును నడవక, పాపుల మార్గమున కూర్చుండక, దివారాత్రులు యెహోవా వాక్యమును ధ్యానం చేయువాడు ధన్యుడు. ఎక్కడ కూర్చున్నాడు? అపహాసకుల దగ్గర కూర్చున్నాడు. కనుక
పౌలు గారు కూడా చీకటికి వెలుగుతో పొత్తు కుదరదు, జీవము కలిగిన దేవుని ఆలయమునకు విగ్రహములతో పొత్తెక్కడది, మీరు వారి వదల నుండి బయలుపడాలి, ప్రత్యేకంగా ఉండండి, నేను వారి మధ్యకొచ్చి వారి మధ్యలో నివాసం ఉండటానికి. సావాసం. 2. 3. ప్రార్థనా జీవితం. అమ్మ, ప్రార్థన ఒక విశ్వాసకి ఊపిరి లాంటిది. ప్రార్థన లేకపోతే, ఊపిరి లేకపోతే ఎవడన్నా బతుకుతాడా? ప్రార్థన దేవునితో మాట్లాడే కార్యం. ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుట మానివేస్తే శోధనలో పడతాడు. ఒక వ్యక్తి శోధనను జయించటానికి, పాపాన్ని జయించటానికి ప్రార్థన చేసేవాడు పాపంలో పడడు. పాపంలో పడినవాడు ప్రార్థన చేయడు కూడా. అమ్మ, ప్రార్థన. 4వది ఏంటి? రొట్టె. రొట్టె ఎందుకు విరవాలి? కొంతమంది ఆచార సంబంధంగా విరుస్తారు. ఒక లోతైన సత్యాలు ఒక 4 చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయం పట్టుకోరండి. ఇక్కడ మొట్టమొదట రొట్టె ద్రాక్షారసం ఎవరిచ్చారు? షాలేము రాజు. అబ్రాముకు 5 రాజులు జయించి వచ్చిన తర్వాత షాలేము రాజు ఎదుర్కొని రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడమ్మా? జయించిన తర్వాత. అందుకనే ప్రభు బల్ల పాల్గొంచేటప్పుడు ఏమంటాం? మిమ్మల్ని మీరు పరీక్షించుకొని అది తినండి, మీలో ఏమైనా లోపాలు ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి తినండి అంటున్నాడు. అంటే జయజీతం ఉన్నవాడే ఆ రొట్టెను తీసుకోవాలి. ఆ రొట్టెను తీసుకున్నాడు, జయించిన తర్వాత ఇచ్చాడు. ఎందుకు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసం? ఇప్పుడు సొదొమ రాజు అంటున్నాడు, అబ్రాము కదా, అబ్రాము చాలా కష్టపడి యుద్ధం చేసి చెరపట్టబడిన భార్య బిడ్డలను అందరినీ విడిపించి తీసుకొచ్చావు, దోపుడు సొమ్మంతా నువ్వే తీసుకో అన్నాడు. అంటే పెద్ద శోధన వచ్చింది. ఇప్పుడు ప్రతి మనిషి కూడా ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు తనేం అడగలేదు, అడగక మునిపే తీసుకోమన్నాడు. రొట్టె తీసుకోవటం వలన శోధనను జయించాడు. చదవండి, అది 14వ అధ్యాయం 18 నుంచి చదవమ్మా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించు. 22కి వెళ్ళిపోమ్మ. తర్వాత 22కి వెళ్ళిపో. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినను, నీవు చెప్పకుండునట్లు ఒక నూలుపోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడు నైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అమ్మా, జయించటానికి కారణం ఏంటి? అబ్రాము రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత వచ్చిన శోధన జయించాడు. ఇప్పుడు ఇదే శోధన ఎక్కడొచ్చింది? ఐగుప్తులో వచ్చింది. అప్పుడు జయించాడా? కానానులో కరువు వచ్చిందని దేవుని దగ్గర మాట్లాడకుండా, దేవుని ప్రమేయం లేకుండా సొంత తలంపులతో సొంత చిత్తానుసారంగా ఐగుప్తుకు వెళ్ళాడు. షారా అప్పుడు వయస్సు 65 సంవత్సరాలు. అమ్మా, 65 సంవత్సరాల్లో షారా ఎలాగుందో తెలుసా? 20 సంవత్సరాల పొడిచి పిల్లలకు ఉంది, అంత అందంగా ఉంది. ఇప్పుడు అంతఃపురములో షారా అందాన్ని పొగిడారు. ఎవరు? సేవకులు. ఇక్కడ ఐగుప్తు రాజు ఇక్కడ అంటున్నాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఈ ఐగుప్తులో ఎవరికి భయం లేనోళ్ళు నిన్ను బట్టి నా ప్రాణం తీస్తారేమో అడిగితే
ఏమని చెప్పన్నాడు? చెల్లని చెప్పు అన్నాడు. ఇప్పుడు శారా అందగత్తు కదా, శారాను బట్టి అబ్రాముకు గొర్రెలను, పశువులను, ఎడ్లను బహుమతికి ఇచ్చాడండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? రేపటి దినాన్న నీవే అబ్రామును ధనవంతులుగా చేసావని చెప్పకుండా ఉండు నిమిత్తం ఒక చెప్పులు వారైనను నూలు పోగైనను తీసుకోను అన్నాడు. ఇక్కడ మరి రొట్టె ద్రాక్షారసం లేదు కదా, ఓడిపోయాడు. చదవమ్మ 16వ వచనం, 12-16 ఆదికాండం. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పని కత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అమ్మ ఇప్పుడు నాకొద్దు అనాలి కదా, అన్నాడా? ఎందుకు? రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలి? శోధనను జయించటానికి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత శోధన వచ్చింది, జయించాడు. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం ఎవ్రీ సండే తీసుకుంటాం కదా, ఏం చెప్తారు చెప్పండి అమ్మ, ఏం చెప్తారు? ప్రకటన చెయ్యాలి. ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన వచ్చే వరకు ప్రకటన. ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత ప్రకటించాడా? సదమ రాజుతో ఏమన్నాడు? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు. అంటే ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటప్పుడు దేవుని యొక్క సుగుణాలు నీలోకి వస్తాయి. సాతానును జయిస్తావు, జీవితం జీవిస్తావు. ఇంకేంటి? దేవుని గురించి ప్రకటించే మనసు నీకు కలుగుతుంది. 3 శక్తి వస్తుంది పరిచర్య చేయటానికి. అంటే అంతకు మునుపు అరగంట ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు గంట చేస్తానంటాడు. ఒక అధ్యాయం చదివేవాడు 10 అధ్యాయాలు చదువుతాడు. ఎలాగా? చూపిస్తాను అమ్మ. అందరూ మొదటి రాజులు 19వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ ఏలియా యెజెబెలు రాణి రేపు ఈ పాటికి తనను చంపుతాను అంటే భయపడి పారిపోయి మరణాపేక్ష కలిగిన వాడై బదరీ వృక్షం కింద అలసిపోయి కూర్చున్నాడు. దేవదూత లేపి రొట్టె, ఇంకేమొచ్చింది? తాగటానికి నీళ్ళు. ఒక రొట్టె తాగటానికి నీళ్లు తీసుకొని, అమ్మ ఎన్ని దినాలు నడిచాడు? 40 దినాలు నడిచాడండి. అంటే పరిచర్య పట్ల ఇదివరకటి కంటే రెట్టింపు పరిచర్య, రెట్టింపు శక్తి, రెట్టింపు బలం. ఈ రొట్టెను తీసుకొనట వలన అంతరంగ బలాన్ని పొందుకుంటావు, ఆత్మీయ బలాన్ని పొందుకుంటావు. ఇది 3వది. 4వది అమ్మ, సామెతలు 31వ అధ్యాయం పట్టుకో. దుఃఖములో వస్తే, ఆందోళనతో వస్తే, కలవరంతో వస్తే, ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నావనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు ఇస్తాడు. మనోవ్యాధికి మందు ఉందా? అంటే నీలో ఉన్న మనో దుఃఖాన్ని తీసివేసేది ద్రాక్షారసం. 31 సామెతలు 6. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నియుడి, మనోవ్యాకులము గలవారికి ద్రాక్షారసము నియుడి. అమ్మ ఏమన్నాడు? మనోవ్యాకులం. ఇక్కడ చూడండి, అంతవరకు భయపడుతూ ఉన్నాడు. ఎవరు? ఏలియా. రొట్టెను తీసుకున్నాడు, దేవదూతలు ఇచ్చారు. ఏమైంది? భయం పోయింది. 40 దినాలు ఆ రొట్టె శక్తితో బలముతో వెళ్ళాడు. ఇంకేంటి? ఈ బల్లలో పాలు పంపులు పంచుకునటం వలన వాక్య ప్రత్యక్షత కలుగుతుంది. 15:1 ఆదికాండం. ఇప్పుడు 14వ అధ్యాయంలోనే కదమ్మా షాలేం రాజు రొట్టె ద్రాక్షారసం ఇచ్చింది. ఇప్పుడు 15వ అధ్యాయానికి వెళ్ళేసరికి దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యింది. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, చాలు అమ్మా, వాక్యం వచ్చింది.
అంటే దేవుడే దర్శించాడు. ఎవరు? వాక్యమే దేవుడు. అంటే ఈ ప్రభు బలలో పాలు పంపులు పంచుకొనడం వలన ఒకటి, శోధనలను జయిస్తావు. రెండు, దేవుని గురించి ప్రకటిస్తావు. మూడు, నీలో ఉన్న ఆందోళన, కలవరం పోతాది. నాలుగు, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతాది. ఐదు, రెట్టింపు శక్తి, రెట్టింపు అంతరంగ బలాన్ని పొందుకొని అరగంట ప్రార్థన చేసేవాడు గంట, ఒక అధ్యాయం చదివేవాడు 10 అధ్యాయాలు. ఎందుకు? ఆయన శరీరము రొట్టె ఏంటి? జీవాహారం అని అంటున్నాడు ఇక్కడ. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. చాలా ఉన్నాయి, సమయం లేదు. ఏంటి? అంతము వరకు క్రియలు చేయాలి అన్నాడు కదా. అంటే ఏం చేయాలి? ఒకటి, సువార్త ప్రకటించాలి, రక్షణలోకి వచ్చిన వారికి సావాసంలోకి నడిపించాలి, వాక్యాన్ని బోధించాలి, ప్రార్థన చెయ్యాలి, ప్రభు బలలో పాలు పంపులు పుచ్చుకోవాలి. అంతము వరకు జాగ్రత్తగా చేసిన వాడికి ఇప్పుడు జనుల మీద అధికారం ఇస్తాడట. ఇది క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేస్తా. ఏంటి అధికారం? అమ్మా, మత్తయి 25 అధ్యాయం పట్టుకో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తాడు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఇచ్చి దేశాంతరానికి వెళ్ళిపోయి మరలా వచ్చి ఇచ్చిన తలాంతు ఏం చేసావు అంటే, 5 తలాంతులు ఏం చేశాడు? 5కు 5 సంపాదించాడు. 2 తలాంతులు ఏం చేశాడు? 2కు 2 సంపాదించాడు. ఇక్కడ అంటున్నాడు, కలిగిన వాటి మీద అధికారం ఇస్తాను. చదవమ్మా, మత్తయి 20వ అధ్యాయము 20 నుంచి. అప్పుడు 5 తలాంతులు తీసుకొనినవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అమ్మ ఏటన్నాడు? తొద్దులే అమ్మ. అనేకమైన వాటి మీద నియమిస్తా అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న మనందరికీ ఏదో ఒక తలాంతు ఇచ్చాడు. కొందరికి పాటలు పాడే తలాంతు, కొందరికి వాయిద్యములు వాయించే తలాంతు, కొందరికి చక్కగా కౌన్సిలింగ్ చేసే తలాంతు, కొందరికి సువార్తను ప్రకటించే తలాంతు, కొందరికి వాక్యాన్ని బోధించే తలాంతు, కొందరికి ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేసే తలాంతు. దీనిని గనుక నువ్వు వాడుకుంటే, ఇక్కడ అంటున్నాడు, కలిగిన వాటి మీద అధికారం ఇస్తాను. కొంతమంది వాడుకోరు. యేసన్న గారంట, రోజుకి ఒక్కరికైనా నేను వాక్యం చెప్పకపోతే తినలేను. సావుకులందరూ ఇలాగ అనుకుంటే ఎంత బాగుంటుందండి. ఎక్కడుంది? పని చెయ్యని వాడు భోజనం చేయకూడదట. అమ్మా, 2 తెస్సలోనిక 3:9 అనుకుంటా చూడు. అంటే ఇక్కడ కూర్చున్న మనం సేవకులుగా దేవుడు నియమించాడు. అంటే వాక్యాన్ని బోధించాలి. పని చేయకున్న వాడు భోజనం చేయకూడదట. 3:10 మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించాను గారంట. ఒక్క వ్యక్తికైనా వాక్యం చెప్పకపోతే ఆ రోజు నా భోజనమే తినబోతుంది. అమ్మ, తలాంతును ఉపయోగించుకోవాలి. 2, కొంతమందికి మీనాలు ఇచ్చాడు. 5 మీనాలకి 5 చేశాడు. అమ్మ, లూకా 19వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే 5 మీనాలోడు 5 సంపాదించాడు. అప్పుడు ఏమన్నాడు? 10 మంది వాటి మీద నీకు అధికారం ఇస్తాను. చదవమ్మా. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా, అతడు, భళా, మంచి దాసుడా,
నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండు అని వానితో అమ్మ చెప్పాను. 10 పట్టణాల మీద అధికారం అంటే ఈ ప్రపంచంలో ఎన్ని పట్టణాలు ఉన్నా లెక్క పట్టగలవా? మనకు తెలియదు. మన హైదరాబాద్లోనే 31 ఉన్నట్టున్నాయి. ఆంధ్రాలో 25. అంటే దేవుడు నీకిచ్చిన పని నమ్మకంగా చేస్తే, దానిని అభివృద్ధి చేసుకుంటే, ఆత్మలను సంపాదిస్తే, సంఘాన్ని అభివృద్ధి పరుచుకుంటే, నువ్వు అభివృద్ధి చెందుతున్న కొలది 10 పట్టణాల మీద అధికారం. అంటే 1000 ఏళ్ల పరిపాలనలో అని వచ్చినప్పుడు, బాబు నువ్వు 10 పట్టణాల మీద నీకు అధికారంగా ఇస్తాను, కలిగిన వాటన్నిటి మీద అధికారం అంట. ఏంటి అమ్మ? లూకా 12వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ కూర్చున్న మన అందరికీ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించాడు. అమ్మ, గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఉందా? తెలుసా? ఇప్పుడు మీ ఇంట్లో కుటుంబానికి గృహ నిర్వాహకుడు ఎవరు? ఇక్కడ ధర్మేంద్ర ఉన్నాడు, అక్కడ ఎవరున్నారు? సామెల్ అన్న. అప్పగించు. అప్పగించిన పని కరెక్ట్గా చేసాడా లేదా లెక్క చూసుకోవటానికి వస్తాడు. ఆ గృహ నిర్వాహకత్వాన్ని సరిగ్గా చేస్తేట కలిగిన వాటన్నిటి మీద అధికారం ఇస్తాడట. చదువమ్మా, లూకా 12:42. ప్రభువు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఏంటన్నాడు? కలిగిన దాని అంతటి మీద. సంఘం నీ ఒక గృహ నిర్వాహకుడిగా పెట్టారు సేవకుడిని. నమ్మకంగా వారిని నడిపిస్తే, ఆత్మీయంగా అభివృద్ధి చేస్తే, రాకడ కొరకు సిద్ధపరిస్తే, వారు వెనకబడకుండా ఆత్మీయంగా ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తే, మంచి గృహ నిర్వాహకుడుగా దేవుడు ఏమంటే కలిగిన వాటన్నిటి మీద. అంటే ఏంటి? ఒకటి, లోకాన్నంతా పరిపాలించే అధికారం ఇస్తాడు. చదవమ్మ, ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. 1000 ఏళ్ళు లోకమంతా యెరూషలేమును ముఖ్య పట్టణము చేసుకొని రాజుల రాజు ప్రభుల ప్రభు ఆయన అక్కడ కూర్చుంటే, ఆయన కింద రాజులుగా, ఆయన రాజుల రాజు ప్రభుల ప్రభు. మనం ఎవరు? యువరాజులుగా యువరాణులుగా ప్రపంచాన్ని పరిపాలన చేస్తాం. 26. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అమ్మా, 5 సంవత్సరాలు పరిపాలన చేయటానికి చాలా కష్టపడుతున్నారు. మళ్ళీ 5 ఇయర్స్కి ఎలక్షన్ వస్తుంది. ప్రజలు ఎన్నుకుంటేనే కూర్చోవాలి, లేకపోతే అంతే. ఇక్కడ దేవుడు అప్పగించిన గృహ నిర్వాహకత్వం పట్ల నమ్మకము కలిగి, ఆయన దొంగలా వస్తాడు, నమ్మకం కలిగి నమ్మకంగా పనిచేస్తే కలిగిన వాటన్నిటి మీద అధికారం. ఏంటి? ఈ లోకాన్నంతా పరిపాలన చేసే అధికారం ఇస్తాడు. చదవమ్మ, ఎవరు పరిపాలన చేస్తారు? మనమని చెప్పండి. మీరు మీకొద్దా? మనము అంటే అప్పుడు నీకు విశ్వాసం ఉన్నట్టు. లేకపోతే నేను రానులే, నేను ఉండలే. 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? అమ్మ, అలాగే ఉంచాం. లోకమంతటికి తీర్పు తీర్చే అధికారం అండి. చూడండి, ఎవరు పరిశుద్ధులు? ఎవరండి? యేసయ్య రక్తములో వారి పాపాలు కడుగుకొని పరిశుద్ధులుగా మార్చబడిన వారు, వాక్యము ద్వారా ప్రతిరోజు ఉదక స్నానము చేసిన వారు, ఆత్మచేత పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులు లోకమంతటికి తీర్పు తీరుస్తారు, లోకాన్ని పరిపాలన చేస్తారు. 2,
దేవదూతలకి, పడిపోయిన దేవదూతలకి దేవుడు తీర్పు తీర్చడు, మనం తీరుస్తాం. 3వ వచనం చదవమ్మా. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అమ్మ, మనమంటే ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడు పౌలు? కొరింథీ సంఘం గురించి అన్నాడు. కొరింథీ సంఘమా, మీలో చిన్న చిన్న కలహాలు ఉంటే మీ కలహాలను ఎక్కడ పెడుతున్నారంట? అన్నిల దగ్గర పెడుతున్నారట. ఇక్కడ అంటున్నాడు, అరే దేవదూతలకే మీరు రేపు తీర్పు తీర్చాలి. చూడండి, పరలోకములో ఉన్న దేవదూతలు మనకంటే శక్తిమంతులు, మనకంటే సామర్థ్యం కలిగిన వారు, మనకంటే జ్ఞానము కలిగిన వారు, మనకంటే సౌందర్యం కలిగిన వారు. వారికంటే దేవుడు మనకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తే వారికంటే పై స్థానంలో ఉంటాం, వారికి తీర్పు తీరుస్తాం. వారు మనకెవరు? పరిచారం చేస్తారు. నీకు దేవదూతల పరిచర్య గురించి ఒక ఆదివారం మాట్లాడే 10 లక్షణాలు చెప్పాను. దేవదూతలు ఏం చేస్తాయి మనకి అంటే, కొంతమంది అంటారు తెలియక, ప్రభువా దేవదూత లెక్క నాకు నేను ఉంటే అంత బాగుండు, దేవదూత లెక్క ఉంటే నువ్వు పనివాడి కింద ఉండాలిరా బాబు. దేవుడు దేవదూతల కంటే గొప్పగా మన చేస్తూ ఉంటే, కొంతమందికి వాక్యం తెలియక దేవదూతల వలె ఉంటే బాగుండు. దేవదూతలను దేవుడు ఎలా పెట్టాడు? పరిచారకులుగా పెట్టాడు. చర్మమ్మ, ఎబ్రీ 1:14 అనుకుంటా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? చాలు. చూడండి, 1:14 ఎబ్రీ. మనకి పరిచారం చేస్తారట. పాపం పాస్టర్లు ఇద్దరు రాలే, ఎందుకంటే ఆదివారం ప్రసంగం చేశాను కదా, అది తెలియదు. చూడండి, కొన్నిసార్లు మనకు అరే రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించబడ్డాం, అసలు ఎలాగ తప్పించబడ్డామో మాకు తెలియలేదు అంటే దేవదూతలు వచ్చి తప్పిస్తారు. ఒక దినం మనం పరలోకంకి వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు ప్రమాదం నుంచి నిన్ను తప్పించే ఏ దేవదూత వచ్చి తప్పించింది, ఇవన్నీ చూపిస్తాడు. అమ్మా, ముగిస్తూ ఉన్నా. నేను అంటున్నాడు, అంతము వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేస్తే లోకం మీద అధికారం ఇస్తాడు. భూలోకం అంతటిని 1000 ఏళ్ళు కూర్చొని పరిపాలన చేసినప్పుడు ఆయనతో కూడా కూర్చొని పరిపాలన చేస్తాం. దేవదూతలకు తీర్పు తీరుస్తాం, లోకానికి తీర్పు తీరుస్తాం. అయితే ఈ జయాలంటే ఏం చేయాలా? జయ జీవితం జీవించాలి. యేసయ్య జయించి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. నువ్వు కూడా జయిస్తే అంతమ వరకు ఆయన క్రియలు జాగ్రత్తగా చేస్తే అందటి మీద అధికారం ఇస్తాడు. వచ్చేవారం ఈ తోతరా సంఘం ముగిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నాన్న జయ జీవితం జీవిస్తే నువ్వు మాకు అప్పగించిన ఆజ్ఞల కట్టడలు నెరవేర్చి జాగ్రత్తగా అంతం వరకు ఆ క్రియలు చేస్తే గొప్ప అధికారం పొందుకుంటామని. ఈ అధికారం ఒకరోజు ఉండేది కాదు, 1 సంవత్సరం ఉండేది కాదు, యుగాలు ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు కూర్చొని పరిపాలన చేసే అధికారం మాకు ఇవ్వబోతున్నావని నీ వాక్యము ద్వారా వివరించావు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాంటి జయ జీవితం ప్రతి బిడ్డ జీవించటం, నమ్మకంగా వీరికి అప్పగించిన పని చేయటానికి, వీరికిచ్చిన తలాంతులు నీ సేవలో వాడబడటానికి నీ కృప దయచేయండి. మరలా మరొక బైబిల్ స్టడీ కూడుకునేటి వరకు నీ సన్నిధి, ప్రసన్నత నీ ప్రియబిడ్డలతో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.